హాయ్ అండి. ఈరోజు వీడియోలో అన్ని కాయగూరలు వేసి సాంబార్ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఒక్కొక్క కాయగూరతో సాంబార్ చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. అన్ని కాయగూరలు కలిపి సాంబార్ చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుందనమాట. ఇంక ఈ సాంబార్ కోసం అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసానండి. పోపు దినుసులు వేసి అవి బాగా వేగిన తర్వాత కూరగాయ ముక్కలు అయితే వేస్తున్నాను. నేనైతే క్యారెట్, బీన్స్, ములక్కాడ, వంకాయ వేశాను, మామిడికాయ వేశాను, ఇంకా టమాటో, ఉల్లిపాయ, ఇంకా చాలా వేసాను, బెండకాయ వేసాను, ముల్లంగి కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సాంబార్ మసాలా పౌడర్ ఇంకా కారం వేయాలన్నమాట. నేను వచ్చి తమిళనాడు కారమే వాడతాను కాబట్టి అదే వేసేసానండి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి ఉడికించిన కందిపప్పు, కొంచెంగా చింతపండు పులుసు వేసి పులుపు బ్యాలెన్స్ చేయడానికి తగిన నీళ్లు, ఉప్పు, కొంచెం ఇంగువ వేసి బాగా కలిపి బాగా మరగనిచ్చారంటే ఎంతో టేస్టీగా సాంబార్ అయితే తయారైపోతుంది. చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేయాలండి. పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. చివరిగా కొంచెంగా కొత్తిమీర అయితే వేసానండి. మా వాళ్ళు సాంబార్ బ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో సాంబారు పప్పు అనేది వారానికి 4 సార్లైనా ఉంటుందండి. పప్పు వండేటప్పుడు పప్పును వచ్చేసి ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టి ఉంచారంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఎక్కువగా తిన్నా కూడా చాలా సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.